ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్. ఫ్రెండ్స్, ఏపీ విద్యార్థులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అమ్మఒడికి బదులుగా ఎవరైతే ల్యాప్టాప్లు ఎంచుకున్నారో వారందరికీ కూడా ల్యాప్టాప్లు రావడానికి అయితే కనుక ఏర్పాట్లు చేసేస్తున్నారు. త్వరలోనే ల్యాప్టాప్లు అయితే రాబోతున్నాయి. దానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి చూద్దాం. విద్యార్థులందరికీ కూడా ల్యాప్టాప్స్ అయితే ఇవ్వబోతున్నారు. జగనన్న అమ్మఒడి ఆంధ్రప్రదేశ్లోని పేద విద్యార్థులకు వారి సమ్మతిని అనుసరించి జగనన్న వసతి దీవెన స్థానంలో ల్యాప్టాప్లను అందించాలని ఏపీ సర్కార్ గతంలోనే నిర్ణయించింది. విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యాసాన్ని కొనసాగించేందుకు వీలుగా సీఎం జగన్ గారు అయితే నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ల్యాప్టాప్ల కొనుగోలుకు టెండర్ నోటీస్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రాథమిక స్థాయి కాన్ఫిగరేషన్తో 5,62,000 ల్యాప్టాప్లను కొనుగోలు చేయాలని భావిస్తుంది. అంటే బేసిక్ ల్యాప్టాప్స్ వచ్చి 5,62,000 ల్యాప్టాప్లు అయితే కనుక కొనబోతున్నారు. ఇక లేటెస్ట్ కాన్ఫిగరేషన్తో 90,926 ల్యాప్టాప్ల కొనుగోలుకు టెండర్ ఆహ్వానిస్తుంది. అంటే మంచి కాన్ఫిగరేషన్తో లేటెస్ట్ కాన్ఫిగరేషన్ విండోస్ 10 సపోర్టెడ్ ఇంకా మంచి కాన్ఫిగరేషన్తో 90,000 పైగానే ఈ ల్యాప్టాప్లు అయితే కొంటున్నారు. బేసిక్ కాన్ఫిగరేషన్తో 5,62,000 ల్యాప్టాప్లు కొనుగోలు చేస్తున్నారు. ల్యాప్టాప్ల సరఫరాకు బిడ్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఆహ్వానించింది. ల్యాప్టాప్ల కొనుగోలు టెండర్ విలువ 100 కోట్ల రూపాయల పరిమితి దాటడంతో టెండర్ నోటీసులోని అంశాలను న్యాయ సమీక్షకు పంపించింది. ఈ నెల 17లోగా అభ్యంతరాలు, సూచనలు తెలపాలని ప్రభుత్వం కోరింది. సెప్టెంబర్ 17 సాయంత్రం 5 గంటల్లోగా ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ @gmail.comకు ఈ అభ్యంతరాలు, సూచనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పథకాల నగదుకు బదులుగా ల్యాప్టాప్ అందుకున్న విద్యార్థులు వాటిలో ఏమైనా లోపాలు తలెత్తితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేసిన వారం రోజుల్లో ఆయా కంపెనీలు సమస్యలు పరిష్కరించాలి. వీటన్నిటికీ కూడా 3 ఏళ్ల వారంటీ ఉంటుంది. అంటే ఈ ల్యాప్టాప్‌కి 3 ఏళ్ల వారంటీ ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా కంప్లెయింట్ వచ్చినట్లయితే మళ్ళీ మీరు సర్వీస్ సెంటర్‌కి వెళ్ళడం, అక్కడ కంప్లెయింట్ ఇచ్చుకోవడం, వాళ్ళేదో చెప్పడం ఇయన్నీ కూడా తిరగాల్సిన అవసరం లేదు. మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేసిన వారం రోజుల్లో ఆ కంపెనీ వాళ్ళే సమస్యనైతే పరిష్కరించాల్సి ఉంటుంది ఈ ల్యాప్టాప్‌లకి సంబంధించి. అలాగే ఈ 3 ఇయర్స్ వారంటీతో పాటు విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ఈ జగన్ సర్కార్ శ్రీకారం చుడుతున్న విషయం అయితే తెలిసిందే. ఇప్పటికే ఆ దిశగా పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా విద్యా విధానాలు బాగుంటేనే భవిష్యత్ తరాలు బాగుంటాయని సీఎం జగన్ గారు అయితే ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్నే ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారని చెప్తున్నారు. సెప్టెంబర్ 17 సాయంత్రంలోగా ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ @gmail.comకి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను పంపాలని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఓసారి అభ్యంతరాలు పరిశీలించాక ల్యాప్టాప్లపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతుంది. అప్పుడు దాఖలైన బిడ్లను పరిశీలించి ల్యాప్టాప్ కొనుగోలుకు తుది ఆర్డర్ ఇవ్వబోతుంది. ల్యాప్టాప్ల పంపిణీ ద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ప్రతి ఏటా అమ్మఒడి పథకాన్ని జనవరిలో అమలు చేస్తున్నందున ఆ లోపు డబ్బులు వద్దనుకునే వారికి ల్యాప్టాప్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. దీంతో ప్రభుత్వంపై కూడా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. డబ్బులే ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు భారం పెరుగుతోంది. ఈ మేరకు ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడంతో ల్యాప్టాప్ల పథకాన్ని అమల్లోకి తెచ్చినట్లుగా తెలుస్తోంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ నిజంగా అవసరమైన విద్యార్థులకు ఈ ల్యాప్టాప్లు ఉపయోగపడినట్లయితే చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.